మాస్తో కేకులు పెట్టించేలా, క్లాస్తో క్లాప్ కొట్టించేలా, పానకం తాగే రోజు పూనకాలు వచ్చేలా ఉండబోతున్నాయి. సార్, మీరు ఇలా ఖానా తినకపోతే ముష్కిల్ హోతా సార్. మీ కండిషన్ మీకు తెలియట్లేదు. మేడం రిక్వెస్ట్ మీద డాక్టర్ మిమ్మల్ని ఇంటికి పంపించారు. మీరు తినాల్సిందే. రండి. నీ ప్రాబ్లం ఏంటి? నన్ను ఒంటరిగా వదిలేమని చెప్పాను కదా. ఈ మెడిసిన్స్, ఈ ఫుడ్ ఇవన్నీ తినేస్తే నా హెల్త్ బాగైపోతుందా? అయిపోయి నేనేం చేయాలి? ఐసా మాట్లాడొద్దు సార్. సమస్యలు సబ్కే పాస్ హోతా హై. ధైర్యంగా నిలబడాలి సార్. పైలే ఖావో నా. ఏ, ప్రతి ఒక్కరూ లెక్చర్లు ఇచ్చేవాళ్లే, క్లాసులు పీకేవాళ్లే. నేనేం చేయాలో, ఎప్పుడు తినాలో నాకు తెలుసు. నువ్వు చెప్పనక్కర్లేదు. నేను తినాలనుకున్నప్పుడు తింటాను. ఇక్కడి నుంచి వెళ్ళు. అలా అనుకునే సార్ యాతకొచ్చారు మీరు. మీ హలత్ ఎలా ఉందో మీకు తెలుసా? టైంకి టాబ్లెట్ వేసుకోకపోతే మీకు వేసుకోకపోతే మీ దిక్కత్ ఏంటి సార్? మీ సమస్య చెప్పండి. ఐసా కోయి సమస్య నహీ హై, మనం పరిష్కరించుకోలేనిది. మీకు రావడం లేదు. అవునా? నీకు చెప్తే నువ్వు తీరుస్తావా? అయితే చెప్తాను, విను. నా పెళ్ళం నన్ను మోసం చేసి వెళ్ళింది. అది నేను తట్టుకోలేకపోతున్నాను. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. తను మాట్లాడిన ప్రతిసారి కుక్కల దాని చుట్టూ మళ్ళీ తిరిగి వెదవనైపోతున్నాను. నేను దేని మీద ఫోకస్ చేయలేకపోతున్నాను. దానివల్ల నా జీవితం మొత్తం పోయింది. నన్ను నమ్ముకున్న నా తల్లిని బాధ పెడుతున్నాను. నేనేం చేసినా నన్ను జడ్జి చేయకుండా నన్ను ప్రేమించే అత్త కళ్ళల్లో ద్వేషం చూస్తున్నాను. దాన్ని వదిలి నా జీవితం నేను చూసుకుందాం అనుకుంటే అందరూ నన్ను శాపనార్థాలు పెడుతున్నారు. నేనేమో రక్తం కక్కుకుని చావుకు దగ్గరవుతుంటే అది మాత్రం దాని బావ దగ్గరికి వెళ్ళిపోయింది. ఆప్కో కైసా మాలూమ్ సార్ తను ఎక్కడికి వెళ్ళిందో? నాకు తెలుసు. వెళ్ళి అది సుఖంగా సంసారం చేసుకుంటుంది. అరే, పోయిన దాని గురించి కైకు పరేషాన్ సార్. మీరు వద్దు అనుకునే కదా తన ఫోటో విసిరి పారేశారు. అదే నా బాధ. ప్రేమించానుగా, వదలలేకపోతున్నాను. ద్వేషిస్తున్నా తట్టుకోలేకపోతున్నాను. దానికి దూరంగా బతకలేను. అలా అని దాని నీడని కూడా భరించలేను. నా జీవితానికి అదొక శాపంలా మారింది. నేను బతికినా మనశ్శాంతిగా బతకలేను. ఎవరిని సంతోషపెట్టలేను. మా అమ్మకి భారంగా ఉండడం కన్నా పోవడం నయ్యం. అబ్ క్యా బాత్ కరే సార్, ఐసా నహీ బోల్నా. ఏం చేయను? మళ్ళీ దాని చేతుల్లో వెధవగా మారడం కన్నా నేను చావడం నయ్యం. నేను చావడమే బెటర్.